నిన్న మొన్న కదా ఎన్నో కేజీలు పట్టుకున్నారు అనకాపల్లి కింద, అనకాపల్లిలోను, నక్కపల్లిలోను, కారుల్లోను, దానిలోను తోట వేశారు. ఇదేదో అక్కడ గాజుబాకలో తోట వేశారు. నిన్న మొన్నగా జరిగింది అనుకోవడం కాదు బాసు. ఏదో ఒక కార్యక్రమం చేసిన తర్వాత ఓ సంవత్సర కాలంలో అయిపోయిన తర్వాత అప్పుడు జరుగుతూ పరిణామం గంద అయిపోయి డ్రగ్స్ వచ్చాయి కదా. నేనే ఎవరన్నారు మా నాయకుడికి ఎవరన్నా నాయకుడికి ఎవరు ఎవరో ఎవరో ఎవరు ఎవరో 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 బయట చెప్పాలి కానీ నేనైతే ఆయనతో క్లోజ్ గా ఉన్నాను. మళ్ళీ అందులో ఇగో మళ్ళీ ఇది ఏం చూస్తాం అదంతా బోగస్. అది అదంతా మ్యానిపులేట్ కేసు. అది న్యాయస్థానం దాని గురించి తీసుకొచ్చేయడం కూడా తప్పది. న్యాయస్థానం తెలుస్తుంది అప్పుడు వాస్తవం తెలుస్తుంది. వెయిటెన్సీ ఆయన విధానం అది. ఆయన సరే 1 కోట 2 కోట్ల ఒక ముఖ్యమంత్రి వాళ్ళ తాలూకా విధానం ప్రకారం అంటారు. అలాంటి 150 లక్షలు ఇక దానం అయిపోతుంది. అవి డిస్కషన్లు పెద్దగా కాదు. అది అది విధానం. అది అయితే ఆయన వెళ్ళిన తర్వాత ఆయన ఇస్తున్న ఆ యాక్షన్ మహానుడు ఎక్కడున్నాడో పాపం చనిపోయిన ఎన్టీ రామారావు గారు అక్కడ న్యాయస్థానం వాళ్ళకంటే తప్పిస్తారు. చెప్పే ఈ కోటి అరకోటి ఈ పరిపాలన విధానంలో నవ్వుతుంటాయి. వాటి గురించి ధనం గురించి పెద్దగా కాదు. వాటి అవి మాట్లాడతావు. కోటి గురించి అవి మాట్లాడతావు. హెలికాప్టర్ గురించి మాట్లాడు. మీ అంటే హెలికాప్టర్ ఎక్కుతావు. నేను ఎప్పుడూ చూడలేదు. ఇప్పుడు ముఖ్యమంత్రి ఎక్కితే బాగుంది. ముఖ్యమంత్రితో పాటు అందరూ ఎక్కుతున్నాం. అందరూ ఎక్కుతారు. ముఖ్యమంత్రి ఎక్కితే బాగుంది. ముఖ్యమంత్రితో పాటు అందరూ ఎక్కుతున్నాం. ఏమిటి అది? ముఖ్యమంత్రి అంటే దాని పరిస్థితి వేరు. అర్జెన్సీ, ఆ టైం ఫ్యాక్టర్, ఆ సెక్యూరిటీ ఏముంటాయి. మాకేముంటాయి? సార్ ఒక విషయాన్ని మీకు చెప్తాను. నేను నా ప్రెస్ కంపెనీ ఇవాళ కానీ ఫ్యూచర్ ఎవరో కామెంట్ చేస్తున్నారు. వాళ్ళకి పార్టీ విధానం చెప్పండి. పార్టీ విధానం చెప్పండి. నేను మాట్లాడతాను. పార్టీ విధానం మా పార్టీ విధానాన్ని మాకు వచ్చి ఇది మాట్లాడండి చెప్పరే. మా పార్టీ విధానం ఏదైతే చంద్రబాబు నాయుడు చేసిన మోసం ఉందో, ఏదైతే చేసిన దగా ఉందో ఆ విధానాలు అన్ని చెప్పని చెప్తాం. పార్టీ విధానంలో రప్ప అని ఆ తెలుగుదేశం పార్టీ వాడికి పెట్టాడు బోర్డు. కార్యకర్త దాన్ని వచ్చి నేటి లేకని మా నాయకుడు అడిగాడు. అంటే ఆ సినిమాలో డైలాగ్స్ అన్నాడు. అది సినిమా డైలాగా? నేను సినిమాలు ఎక్కువ చూడను కదా, సినిమా డైలాగా అన్నాడు. అని సినిమాలు పెట్టుకుని అన్నారు. దానికి వచ్చి 3 రోజులు సినిమాలు ఆడించారు మీరు టీవీలో డిబేట్లు పెట్టి. సరేలే అమాయకులు ఆడిస్తారులే. పబ్లిసిటీ 2 రకాలకు వస్తుంది. రాముడికి వస్తుంది, రావణాసుడికి వస్తుంది. కానీ ప్రజలు ఫైనల్గా ఆ పబ్లిసిటీ అయిన తర్వాత ఇతని క్యారెక్టర్ నిర్ణయించుకుంటారు. ఎవరి కార్యకర్త ఎందుకు రెచ్చుకుంటారండి? కార్యకర్త కడుపు పండిపోతుంది. మా కార్యకర్తకి ఎందుకు? ప్రజలకు కడుపు పండిపోతుంటే ఎందుకు రెచ్చుకుంటారా? ఇప్పుడు రైతులు వచ్చి బాధపడుతున్నారు, మనం రెచ్చుకుంటారా? తెలియదండి. ప్రజలకు వచ్చి ఇస్తారని వాగ్దానం ఇవ్వలేదు. వాళ్ళు అనిపిస్తూ ప్రజలు తెలియదండి. నేను చెప్పాలి వెళ్ళి ఇంటింటికి వెళ్ళి. అయితే తెలియ చెప్తున్నాం. ఇది కూడా అన్నానమ్మా, చూసుకున్నమ్మా అని. ఇప్పుడు మొన్న వైజాగ్లో నేను మాట్లాడాను. లేకపోతే మా మాటలు కాదే. తెలుగుదేశం పార్టీ నాయకులు, కూటమి నాయకులు ప్రజలకు ఏవైతే చెప్పారో అవే చెప్పాము. ఆయన ఎవరు
తండ్రి గారిని మించిపోయి తనయుడు. తండ్రి గారు 100 అబద్ధాలు చెప్తే 200 అబద్ధాలు చెప్తారు కదా తనయుడు. ఆ తనయుడు ఏదైతే కౌన్సిల్ సాక్షిగా చెప్పాడో అది చూపెట్టాను. నేను చెప్పలేదు మాట. ఏప్రిల్ ఇస్తాను, మేలో ఇస్తాను అన్నదాత సుఖీభవ. ఏది సుఖీభవ? ఇదేనా? ఎప్పుడు ఇస్తాం అంటే లేదు. ఈ బుద్ధి లేదా? ఎప్పుడు ఇస్తాం చెప్పు. ఉండాలి కదా దానికి. ఏదైనా ఒక అధికారం ఉన్నప్పుడు, ఒక బాధ్యత పదవులు ఉన్నప్పుడు మాట్లాడిన ప్రతి మాట చూస్తే తప్పకుండా కామం పులిసినప్పుడు చూసుకుంటాం. అధికారం ఉందని ఇష్టాలని మాట్లాడితే వచ్చే పరిణామానికి ఇప్పుడు ఇవాళ నేను చెప్తున్న ఏది కూడా మా మాట కాదు. అన్ని కుటుంబ ప్రభుత్వం ఎన్నికల ముందు చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ కానీ, లేదా లోకేష్ గారు కానీ, లేదా మంత్రులు కానీ, లేకపోతే భారతీయ జనతా పార్టీ నాయకులు కానీ వాళ్ళు చెప్పి మాట్లాడుతున్నాం. అది అడగడం తప్ప అని చెప్తే అది కూడా చట్టం మీద మీకు హక్కులేదంటే హక్కులేదనకి ప్రతిపక్షం ఏంటి మాది? హక్కులేదని ఎలాగంటారు? రైతులు లేకపోయినా రైతులు ₹6 లేకపోతే రోజు మరి ఎందుకు అక్కడ వచ్చి ఆ మామిడి రైతు చనిపోవడం రోజు పేపర్లు మీ పేపర్లో తీసి ఇదే పేపర్ అది కదా ప్లీజ్ మీ పేపర్ రాశారు కదా మా ధర